బ్రేకింగ్ న్యూస్ రేపు ఉదయం సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఉండవల్లి సీఎం నివాసంలో ఈ భేటీ జరగనుంది. ఇరువురు నేతలు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం కనిపిస్తుంది. రాజ్యసభ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఎంపికతో పాటు ఇతర కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించనున్నట్లు తెలుస్తుంది. అటు సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. రేపు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ అందుబాటులో ఉన్నారు. రాజేష్, ఎటువంటి అంశాల గురించి చర్చించే అవకాశం కనిపిస్తుంది? ఏ సమయానికి అటు చంద్రబాబు నివాసానికి వెళ్లే అవకాశం ఉంది పవన్? పవన్ కళ్యాణ్ రేపు హైదరాబాద్ నుంచి నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్ళబోతున్నారు. 10:45కి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. రేపు కీలక సమావేశంగా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు కేబినెట్ లో కల్తీ లడ్డు వ్యవహారంతో పాటు కొన్ని కీలక అంశాల మీద కీలక చర్చ జరిగిన నేపథ్యంలో రేపు ఇదే అంశాల మీద సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. 10:40 నుంచి దాదాపు 12:30 వరకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నివాసం ఉండబోతున్నారు. చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా పరిణామాల మీద కూడా రేపు చర్చించే అవకాశం కనబడుతుంది. మరోవైపు రేపు జగన్ అంబటి నివాసానికి వెళుతున్నారు. అంబటి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించబోతున్న నేపథ్యంలో మరోవైపు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వరుస ఘటనలు, మరోవైపు కల్తీ లడ్డు వ్యవహారం సంబంధించిన సిట్టు నివేదిక, ఈ అంశాలన్నిటిపై ఈ రోజు కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించే నేపథ్యంలో దానికి అనుగుణంగా రేపు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఆల్రెడీ ఒక విచారణ కమిటీ వేయాలని కేబినెట్ నిర్ణయించుకుంది. సిట్టు నివేదికలో లోపాలు ఉన్నాయి కాబట్టి ఒక విచారణ కమిటీ వేయాలని కేబినెట్ నిర్ణయించుకుంది. ముఖ్యమంత్రి ఆ కేబినెట్ కు సంబంధించినటువంటి సభ్యుల్ని ఎంపిక చేస్తారని కేబినెట్ మంత్రులు చెప్పారు. ఈ నేపథ్యంలో రేపు మరోసారి ఇదే అంశం మీద పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ అయ్యి మరోవైపు బీజేపీకి సంబంధించినటువంటి మంత్రి సత్యకుమార్ కూడా పిలిచే అవకాశం కనబడుతుంది. మూడు పార్టీలకు సంబంధించిన నేతలు కూర్చుని రేపు విచారణ కమిటీ అంశం మీద నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కల్తీ లడ్డు వ్యవహారమే ఇష్యూగా మారిన నేపథ్యంలో వైసీపీ దీన్ని రాజకీయ అస్త్రంగా తీసుకుని పెద్ద ఎత్తున కూటమి మీద విమర్శలు చేస్తుంది. ఎక్కడ జంతువుల అవశేషాలు కానీ పువ్వులు కానీ కలపలేదని సిట్టు నివేదికలో తేల్చిన తర్వాత కూడా కూటమి ఇంకా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నట్టు వైసీపీ చేస్తున్న ఆరోపణలు తిప్పుకొట్టాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో సిట్టు నివేదికలో కొన్ని లోపాలు ఉన్నాయి. జంతువుల అవశేషాలు కానీ పువ్వు కలవలేదనే ఉద్దేశంతో సిట్టు ఇచ్చి నివేదికపై మరోసారి విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని విచారణ కమిటీ ఏర్పాటు చేయబోతున్న నేపథ్యం దానిపైన చర్చిస్తారు. లేకపోతే శాంతి భద్రత ఇష్యూకి సంబంధించి కానీ వైసీపీ నేతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపతి పాలన కావాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యం ఈ అంశాలన్నిటి మీద రేపు సుదీర్ఘంగా చర్చించే అవకాశం కనబడుతుంది. వాటితో పాటు త్వరలో రాబోతున్నటువంటి రాజ్యసభ ఎన్నికల మీద అభ్యర్థుల ఎంపిక మీద కూడా కసరత్తు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. వాటితో పాటు లోకల్ బాడీ ఎన్నికలు ఇవన్నిటి మీద కూడా ఇద్దరు నేతల మధ్య సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉంది. రైట్, థాంక్యూ రాజేష్.